ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయంతో పాటు కనీసం జిల్లాకు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేసిన విషయం కూడా తెలిసింది అధ్యక్ష. ఆ దిశగా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. వాటిల్లో నెల్లూరు జిల్లా విక్రమసింహపురి యూనివర్సిటీ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోని యూనివర్సిటీ క్యాంపస్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ప్రారంభించబడ్డాయి అధ్యక్ష. అంతేకాకుండా నెల్లూరు జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాలలో యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాలలే కాకుండా అదనంగా ఐఐటీనో లేకపోతే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. అయితే నెల్లూరు జిల్లాలో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం క్యాంపస్లో కానీ అదనంగా కానీ ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కూడా లేదు అధ్యక్ష. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు అధ్యక్ష. విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో అనుమతులు జారీ అయ్యాయి. అయితే దాన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ గవర్నమెంట్ కాలేజీగా కాకుండా సెల్ఫ్ సపోర్టెడ్ ఇంజనీరింగ్ కాలేజీగా పేర్కొనడం వల్ల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించలేదు అధ్యక్ష. ఈ సాంకేతిక పొరపాటు కారణంగా ఆ కళాశాల ప్రారంభం కాలే. అంతలోపల ప్రభుత్వం మారింది. ఇప్పుడు దాని గురించి పట్టించుకోవట్లేదు అధ్యక్ష. నెల్లూరు జిల్లా మొదటి నుంచి విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన అత్యంత ప్రతిభావంతమైన జిల్లా. ప్రతి సంవత్సరం సుమారు 40,000 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి వృత్తిలో అవుతున్నారు. ఇంతటి విద్యా వాతావరణం ఉన్న జిల్లాలో కనీసం ఒక్క ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కూడా లేకపోవడం అత్యంత బాధాకరం అధ్యక్ష. విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాలకు అవసరమైన అన్ని భవనాలు, మౌలిక వసతులు, బోధన సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అదనంగా ₹1 కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం లేకుండానే సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించేందుకు అన్ని సౌకర్యాలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. కావున విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను అవసరమైతే సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలోనైనా తక్షణం అనుమతి మంజూరు చేయగలరని మీ ద్వారా ప్రభుత్వం